నమస్తే అందరికీ, అందరు ఎట్లున్నా, అందరు మంచిగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ కర్రీ ఇంకొకటి కూడా చేసిన అనమాట. నా ఫేవరెట్, నాకు చాలా ఇష్టమైంది చింతపండు తొక్కు. ఇవైతే చేసిన అనమాట. దీనికి తెల్లన్నం, దీనికి కాంబినేషన్ చపాతీ చేద్దాం అనుకున్నా. ఇంకా దోశ పిండి ఉంది కదా అనేసి చపాతీ అయితే క్యాన్సిల్ చేసుకొని దోశలు అయితే ఇట్లా వేసుకున్న, వేడివేడిగా దోశలు వేసుకొని పన్నీర్ కర్రీ ఇంకా వచ్చేసి చింతపండు తొక్కుతోనైతే ఈ వీడియో అయితే చేసిన అనమాట. చింతపండు తొక్కు ఏమన్నా అయిందా, మస్తు అయితే అయ్యింది. నాకైతే చాలా ఇష్టం చింతపండు తొక్కు. నిజంగా చింతపండు తొక్కు చపాతీ కాంబినేషన్ నిజంగా చాలా సూపర్ ఉంటుంది. ఇక నేను దోశ పిండి ఉందని చపాతీ అయితే చేసుకోలేదు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చింతపండు తొక్కు ఇంకా చపాతీలు కాంబినేషన్ ఎంత బాగుంటుంది. నాకైతే ఈ కాంబినేషన్ అయితే చాలా ఇష్టం అనమాట. చింతపండు తొక్కు ఇంకా దోశలు ఇంకా చపాతీ తినడం అంటే చాలా ఇష్టం. నాకు చాలా నచ్చుతుంది ఆ కాంబినేషన్. ఎందుకేమో తెలియదు కానీ పన్నీర్ కర్రీ ఉన్నా కూడా నాకు నా దిమాగ్ మొత్తం చింతపండు తొక్కు మీదనే ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం నిజంగా చింతపండు తొక్కు. పన్నీర్లో అయితే మా టోకే తిన్నది అనమాట. అన్నీ మా టోకీకే ఇచ్చేసిన. నాకైతే చింతపండు తొక్కు ఉంది కదా అనేసి నిజంగా చాలా టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. చింతపండు తొక్కు దోశలు ఇంకా చింతపండు తొక్కు చపాతీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈ రెండు కాంబినేషన్. చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. మీరు కూడా నిజంగా చింతపండు తొక్కుకి దోశలకి చపాతీలకి ఫ్యాన్ అయిపోతారు. నేను ఆల్రెడీ అయిపోయాను అనమాట ఫ్యాన్. చాలా 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 ఇష్టం నాకు ఆ కాంబినేషన్. అంటేనే నాకు నోట్లో నీళ్ళు వస్తుంటాయి అనమాట. అబ్బా నిజంగా నా అనేసి జన్మ ధన్యం అయిపోతుంది నిజంగా ఆ కాంబినేషన్ తింటే. నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దోస్తులం ఒక చోట మీదకి పోతున్నాం కదా. బాయ్ అందరికీ.